నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్, నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో వామపక్ష నేతల ఆందోళన. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. భద్రాద్రిలో ఘనంగా సిపిఐ 96వ వార్షికోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసిన సిపిఐ నేతలు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ. 531 గృహాల నిర్మాణానికి హోంమంత్రి సుచరిత శంకుస్థాపన. రాజన్న సిరిసిల్లలో ఘనంగా అయ్యప్ప శోభయాత్ర. ఆటపాటలతో హోరెత్తించిన అయ్యప్ప స్వాములు. ఆదిలాబాద్ లో ఎంఐఎం నేత షారుఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న సయ్యద్ జమీన్ నేడు మృతి చెందాడు. వారం రోజుల క్రితం ఇక్కడి తాడికూడలో పాత పక్షులు పురిపిప్పాయి. ఇవి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడైన షారుఖ్ అహ్మద్ కత్తి తుపాకీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరిపాడు. మరొకరిపై కత్తితో దాడి చేశాడు. షారుఖ్ కాల్పులో జమీర్ మెతేషాన్ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన జమీర్ ను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశాడు. ఈ ఘటన సంబంధించిన ఇప్పటికే జమీర్ పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంతకుముందు ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడైన ఫారూక్ అహ్మద్ గ్యాంగ్తో వచ్చి కత్తులతోని వేపన్లతోని విచ్చేటవిగా వచ్చి ఇట్లా చేయడం విరాగం సూచించడం ఏమంటే వాళ్ళు గ్యాంగ్తో వచ్చి వాళ్ళ కొడుకు అయిన అమన్, అసద్, షకీల్, ఫిరోజ్ వాళ్ళు వచ్చి ఇట్లా గ్యాంగ్తో వచ్చి కత్తులతోని వేపన్లతోని విరంగం సృష్టించి కాల్పులు జరపడం ఒక ఎంఐఎం పార్టీ అధ్యక్షుడైన ఫారూక్ ఈ తగున ఏమంటే ప్రతి విషయంలో నాకు వేపన్ అలర్ట్ చేసిండ్రు. అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్, అసదుద్దీన్ ఓవైసీ సాబ్ ఇట్లా చెప్పి అందరికీ భయభ్రాంతులు చేసుడు ఎంతవరకు సమస్య. ఇంతకుముందు పలు కేసులలో ఆయన నిందితుడు ఉండి ఆయనకు వేపన్ ఎట్లా అలర్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు అని అడుగుతున్నాం. ఏమంటే ఇప్పుడు దాకా ఆయనకు ఫారూక్ అరెస్ట్ చేసిండ్రు తప్ప ఇంకేమంటే వాళ్ళ కొడుకు అయిన అమన్, ఇంకేమంటే వాళ్ళ బొమ్మర్దిలో అయిన ఇద్దరు ఏమంటే ఫిరోజ్, అసద్ ఇప్పుడు దాకా వాళ్ళకు షకీల్, వాళ్ళకు అన్న కొడుకు అయిన షకీల్ వాళ్ళకు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయాలి. మేము అంటే కాల్పులు జరిపి ఇది ఘటన జరిగి దాదాపుగా వీక్ అవుతున్నది, 8 రోజులు అవుతున్నది. వాళ్ళకు ఇప్పుడు దాకా నిందితులకు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదంటే ఎక్కడ దాకా అంటే ఎంతవరకు సమాజం ఇది అంటే పోలీసు వాళ్ళకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఎవరెవరు ఉన్నారో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు పలు కేసులలో ఆయన నిందితుడు ఆయన ఉన్నాడు. ఆయనకు వేపన్ అలర్ట్ చేసిండ్రు అంటే ప్రజల మీద కలుపులు జరుపుతానికి వేపన్ అలర్ట్ చేసిండ్రా అని మేము అడుగుతున్నాం. ఇంత దుర్మరణం చేసుడు
ఎంతవరకు సమావేశం? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఒక 10 సార్లు చెప్పినాం, డిఎస్పీ సాబ్కు చెప్పినాం, సర్కల్ సాబ్కు చెప్పినాం, అందరికీ చెప్పినాం. సార్ వాళ్ళ నిందితులకు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి 8 రోజులు అవుతున్నది అంటే వాళ్ళు చేస్తున్నామని ఒక ఇది చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఇప్పుడు దాకా ఇది చేస్తలేరు. అంటే ఇంతవరకు సమావేశం ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్ దేదీప్య వెంగళరావు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గుప్తా, సెక్రటరీ వెంకటేశ్వరరావు, నాగార్జున రెడ్డి, రవిశేఖర్ రెడ్డి, ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఆవరణాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కనిపించేలా హంగులు దిద్దుతూ పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఇందులో పురాతన కాలం నాటి క్లాక్ టవర్ కి కొత్త టెక్నాలజీని ఉపయోగించేలా నగరంలో ప్రసిద్ధి పేరు పొందిన రమేష్ వాచ్ గ్యాలరీ సంస్థ వారు నూతనంగా మ్యూజికల్ క్లాక్ టవర్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ నిలుస్తోంది. జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతానికి వీక్షించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్లలో వామపక్ష నేతల ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కోదమగుండ్ల గణేష్ తెలిపారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వింజుర్మారు వెంకటయ్య, వామపక్ష నేతలు పాల్గొన్నారు. అనంతరం సంఘీభావ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం చేపట్టక రావాలి. ఢిల్లీలో రైతాంగం చేస్తున్నటువంటి పోరాటం పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో ఢిల్లీలో మొత్తం వీధులు మొత్తం దిగ్బంధం చేస్తున్న రోజు తమ నిరసన తెలియజేస్తా ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చల పేరుతో కార్యాపం చేస్తుంది తప్ప రైతాంగం చెప్పే సమస్యల్ని కనీసం ఆలోచించే పరిస్థితి లేదు. ఒకటే చెప్తాను, రైతులు 3 రంగాల మీద తీసుకొచ్చినటువంటి రైతాంగం ఆ చట్టాలు, సాగు చట్టాలు ఎందుకు రైతులకు అర్థం చేసుకోవాలి నేను చెప్తాం. నిజంగా రైతులకు అవసరం ఉన్న వరకు రైతులకు ఉపయోగపడే చట్టాలు తీసుకొచ్చి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే అనేక రకమైన పంటలు పండిన రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఉన్న పంటని సరిగ్గా చేతికి రాక వర్షాల పేరుతోటి అట్లాగే తుఫాన్ల పేరుతోటి నాశనం అయిపోతా ఉన్నారు. ఇప్పుడు రైతులు ఊరిలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతు గొప్ప పోరాటం ఈరోజు భారతదేశం జరుగుతూ ఉంది. అందరం చూస్తూ ఉన్నాం, టీవీలలో పేపర్లో చూస్తూ ఉన్నాం. ఢిల్లీ నడుబొడ్డు మీద, దేశ రాజధాని ఢిల్లీ నడుబొడ్డు మీద ఇప్పటికీ 30 రోజుల నుంచి సుమారు 150,000 మంది రైతులు నూతన వ్యవసాయక చట్టాలని. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 96వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 95వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 96వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత చరిత్రలో ఇన్ని సంవత్సరాల చరిత్ర గల ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని తెలిపారు. ఈ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించారు. అనంతరం జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సిపిఐ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 96వ వార్షికోత్సవాలని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎర్రజెండా రెపరెపలతోటి కార్మిక వర్గం, కర్షకులు, రైతులు, కూలీలు మొత్తం కూడా తన జెండాను, ఎర్ర జెండాని, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ జెండాని ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు జరిగి ఇప్పటికి 96 సంవత్సరాలు జరుగుతూ ఉంది. నిన్నటికి 95 సంవత్సరాలు పూర్తి చేసుకొని 96 సంవత్సరంగా ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. భారతదేశంలోనే ఏకైక ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే, సిపిఐ పార్టీ మాత్రమే. భారత కమ్యూనిస్ట్ ఏర్పాటు చేసుకుంది జరిగినటి నుంచి భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం ఆనాడు ఉద్యమం జరగడం జరిగింది. స్వాతంత్రోద్యమం తర్వాత కూడా ఈరోజు భూమి కోసం, భక్తి కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇంత చరిత్ర పార్టీ ఇంతవరకు లేదు. దేశంలో చాలా పార్టీలు వచ్చాయి, పుట్టాయి, జనతాదళ్ పోయింది, చాలా పార్టీలు వచ్చాయి, పోయాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఎప్పటికీ పేదల పక్షాన ఉంది. సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబర్పేట్ పటేల్ నగర్ లో సిపిఐ జెండాను గ్రేటర్ హైదరాబాద్ సిటీ కౌన్సిలర్ మెంబర్ షేక్ నాదీం సిపిఐ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. सीपीआई पार्टी के 96 बरस पूरे हुए हैं। मैं तमाम लोगों को मुबारकबाद देता हूं, क्योंकि आज देश में जब भी कभी मजलूम के ऊपर फ़िरका परस्त ताकतें, जब भी मजलूमों के ऊपर कभी परेशानी आई, तब भी कम्युनिस्ट पार्टी हमेशा मजलूमों के साथ रही है। आप देख रहे हैं कि
हिंदुस्तान के अंदर जो किसानों के खिलाफ जो कानून लाया गया नरेंद्र मोदी सरकार के तरह, आप देखिए दिल्ली के अंदर कई किसान जो भूख प्यास और सर्दी की वजह से जो रोडों पे बैठे हुए, तो लिहाजा गवर्नमेंट देख के भी अनदेखापना कर रही। तो लिहाजा हम ये मोदी गवर्नमेंट को बोलना चाह रहे हैं कि जब तक कि ये किसानों के खिलाफ जो कानून बनाए वो कानूनों को वापस जब तक नहीं लेंगे, तो लिहाजा कम्युनिस्ट पार्टी बराबर हम ये किसानों के सपोर्ट में हम बराबर लड़ते रहेंगे। और जितने भी मैं तेलंगाना गवर्नमेंट से भी मैं अपील करता हूँ कि केसीआर के चंद्रशेखर राव से, और उन्होंने भी जितने भी रिलायंस डिजिटल है, रिलायंस पेट्रोल पंप है, वो चीज़ों को बाइकाट करना, बल्कि और तकरीबन तेलंगाना की आवाम से भी मैं गुजारिश करता हूँ कि ये अदानी और अंबानी के जितने भी प्रोडक्ट्स हैं उनको बाइकाट करना। जब तक के किसानों के साथ इंसाफ नहीं होगा तब तक के ये चीज़ों को बाइकाट करना बल्कि कम्युनिस्ट पार्टी की तरफ से ये डिमांड है। और मैं तमाम हिंदुस्तान के लोगों से गुजारिश करता हूं कि कम्युनिस्ट पार्टी को लिहाजा आप दिल्ली और दिल्ली में भी कम्युनिस्ट पार्टी का झंडा फहराइए, क्योंकि आज कम्युनिस्ट पार्टी को 96 ईयर्स पूरे हुए। आप 96 ईयर से लेकर अब तक, जब तक के कम्युनिस्ट पार्टी गरीबों के साथ काम कर लेती है और आगे भी करेंगी। जब भी एजुकेशन का मामला हो या गरीबों के हक का मामला हो, कम्युनिस्ट पार्टी आगे थी और आगे है और हमेशा आगे रहेंगी। ये बात बोलते हुए मैं आप लोगों को रेड सैल्यूट और 96 ईयर पूरे होने की तरफ से आप लोगों को सबको तमाम हिंदुस्तानियों को मुबारकबाद देता हूँ। शुक्रिया। గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్పీ జగనన్న కాలనీ శంకుస్థాపన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. పత్తిపాడు గ్రామంలో దాదాపు 9,60,00,000 విలువ గల 531 గృహాల నిర్మాణానికి హోంమంత్రి సుచరిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ దీనబాబు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఆర్ఓ పూర్ణచంద్రరావు, ఇతర అధికారులు, వైఎస్ఆర్పీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శ్రీకారం చుట్టారు. పత్తికొండ నియోజకవర్గం పరిధిలో మొదటి విడతలో 10,451 మంది పేద ప్రజలు లబ్ధి పొందనున్నారు. పత్తికొండ ఆందోని ప్రధాన రహదారిలో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన లేఅవుట్లో 150 మంది లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే శ్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ రామస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో ఎన్నిసార్లు స్థలాల కోసం ఆర్జీలు ఇచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నరలోపే ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టిస్తామని అని చెప్పడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. జగనన్న అందరికీ భిన్నంగా ఇచ్చిన హామీల కంటే పేద ప్రజలకు ఇంకా ఎక్కువగానే లబ్ధి పొందాలని చూస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో సేవ చేసుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఎన్నో మనకి పాదయాత్రలో చెప్పిన విధంగా కాకుండా, పాదయాత్రలో చెప్పినవి కాకుండా చెప్పని కూడా అన్న చాలా చేసి చూపించాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరం, ఒక మహిళలే కాదు, మళ్ళీ మహిళలతోనే వేయించుకుని ఓట్లని మొగళ్ళంతా అలిగిపోతారేమో కానీ మీరు కూడా ప్రతి ఒక్కరు మహిళలతో పాటు మీరు కూడా మహిళలకు సహకరించుకుంటూ
మీరందరూ కూడా మనమందరం కూడా జగనన్న కుటుంబానికి జగనన్నకి ఎప్పుడు కూడా మనమంతా కూడా అండగా ఉండాలి. మరి ఎప్పుడు కూడా బైలెఫ్ అంథెటిక్ కోస్టల్ పేరుతో నగరంలో బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. అత్యంత రుచికరమైన బిర్యానీ ప్రజలకు అందించనుంది. హోటల్లో 5 స్టార్ హోటల్లో బిర్యానీ ఏమాత్రం తీసుకోకుండా తక్కువ ధరల్లో ప్రజలకు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో పలు ఏరియాలో బిర్యానీ సెంటర్ ఓపెన్ చేస్తామని బిర్యానీ సెంటర్ ఓనర్ దేవి తెలిపారు. కాగా వినియోగదారుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె తెలిపారు. అంటే ప్రగతి నగర్కి వచ్చి 1 ఇయర్ అయింది, కానీ ఇక్కడ సరైన ఒక బిర్యానీ పాయింట్ అయితే లేదు. నిజం చెప్పాలంటే చాలామంది బిర్యానీకి చాలా దూరం వెళ్ళి తెచ్చుకుంటారు, ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ. కానీ నాకేమనిపించిందంటే కరెక్ట్గా నేను ఒకటి పెట్టాలి, ఏదైనా రెస్టారెంట్ లాంటిది అని అనుకుంటుంటే, కానీ నేను వేరే జాబ్ చేస్తాను, దానివల్ల చేయడం అవ్వక నేను ఫ్రాంచైజీ తోటి టైఅప్ అయ్యా. ఒక ఫ్రెండ్ ద్వారా వాళ్ళు మనకి రెడీ టు కుక్ వేరే ప్లేస్ నుంచి కుక్ చేసి మనకి టేకేవేలాగా ప్లాన్ చేశారు. ఇట్లాంటి ప్లాన్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక 3 ప్లాన్ చేశానండి. ఒకటి ఆల్రెడీ చందానగర్ లాస్ట్ 17 ఓపెన్ అయిపోయింది, ఇది 2nd. 3rd ఈ మంత్ 28కి మదీనాలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నిజాంపేట అనుకుంటా. మంచి ఫుడ్ అయితే కంపల్సరీ కొంచెం క్వాలిటీ తోటి మంచి ఫుడ్ జనాలు అందివ్వాలన్న కోరికతోటి నేను స్టార్ట్ చేశాను. హైదరాబాద్లో మేము టార్గెట్ పెట్టుకుంది మినిమం 70 అవుట్లెట్స్ అండి. ప్రజెంట్ ఒక 10 అవుట్లెట్స్ అయ్యాయి. ఆల్రెడీ వస్తున్నారు జనం ఫ్రాంచైజీ తీసుకోవడానికి, చాలామంది మాటలు మీటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, వస్తున్నారు. 70 వరకు రీచ్ అవుతామని మేము అనుకుంటున్నాం. మెయిన్ మా స్పెషాలిటీ వచ్చేసి ఏదైనా క్వాలిటీ ఫుడ్ ఇస్తామండి. ఇంకోటి ఆంధ్ర అండ్ తెలంగాణ దమ్ బిర్యానీ, ఆంధ్ర ఫ్రైడ్ పీస్ బిర్యానీ, వెజ్లో ఇంకా పనసకాయ, ఇట్లాంటి కొన్ని వెరైటీ బిర్యానీస్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. 8 వెరైటీ బిర్యానీస్ని మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. ఒకటి అంటే అవి తొందరలో మేము క్యాటలాగ్లో పెడతాం, అట్లా ప్లాన్ చేసుకుంటాము. ఫీడ్బ్యాక్ అయితే ప్రజెంట్ బాగుందంటే క్వాలిటీ, ఎందుకంటే లో స్పైసీ, మరి ఇంట్లో ఎట్లా చేసుకుంటే ఉంటుందో అట్లాంటి మన ఇంగ్రీడియంట్స్ వాడి మరి హెవీ స్పైసీ, హెవీ ఆయిల్ ఇట్లా కాకుండా హెల్త్ ఇష్యూస్ని కూడా మేము కాన్షియస్లో తీసుకుని అట్లా మేము బిర్యానీ తయారు చేస్తున్నామండి. మీరు కూడా రండి ఒకసారి. ప్రగతి నగర్లో అవుట్లెట్ ఓపెన్ చేసాం. దట్టు ఇది కూడా మా ఫ్రాంచైజీస్లో ఫస్ట్ క్యూఆర్స్ లాగా. ఇంతకుముందు అన్నీ మన షాప్స్ తీసుకుని అట్లా ప్లాన్ చేయడం, ఇది ఫస్ట్ టైం ఒక క్యాబిన్, పోర్టబుల్ క్యాబిన్లో ఫుడ్ పెట్టడం. ట్రావెల్ క్యాబిన్స్ అవి చూసారు, కానీ పోర్టబుల్లో ఇది ఫస్ట్ టైం. మా బ్రాంచ్లో కూడా, మా ఫ్రాంచైజీ బ్రాంచ్లో కూడా ఇదే ఫస్ట్ టైం క్యాబిన్. ప్రగతి నగర్లో 3 మంకీస్ జంక్షన్కి నియర్ దగ్గరలో ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ దగ్గర. మీరు కూడా రండి, విజిట్ చేయండి, హ్యాపీగా మీరు ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అయ్యప్ప శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం నుండి అయ్యప్ప నామస్మరణలతో అయ్యప్ప స్వాములు ఆటపాటలతో కన్నుల పండుగగా శోభయాత్ర చేపట్టారు. స్వామివారికి మహిళలు మంగళహారతులతో మొక్కులు చెల్లించారు. అనంతరం స్వామివారిని చెరువులో జలహారతి ఇచ్చారు. అనంతరం అన్నం రాజేందర్ ఇంటిలో తీరు ఆభరణ పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గురుస్వామి అయ్యప్ప రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు, ఓరుగంటి తిరుపతి, నాగపుర్తి నరసింహగౌడ్, దేవేందర్, సంతోష్, వివిధ మండలాల స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాబు శాశ్వతుభ్య నమో నమః. విధంగా అసలు శబరిమల కూడా మనము అక్కడ కూడా పోయిస్తూ కరోనా అనుకుంటా బాగా స్వాములు కూడా పోలేక ఉన్నాము. దాని గురించి స్వాములు కూడా సంఖ్య తగ్గింది. అదేవిధంగా మనం ఎప్పుడు ఎట్లా చేస్తున్నామో అదే రీతిగా మనం చేసుకుని పోతున్నాము. లోక కళ్యాణార్థ స్వామివారు వీధి వీధిలో తిరిగి ఒక భోగ పూజ అనమాట ఏముంటే కూడా దాన్ని వివరించాలని ఇది ఒకటి కార్యక్రమం. ఇక ఏ రోగాలు మళ్ళా రోగం పెంచుకుంటూ పోతున్నారు. అటువంటి రోగాలు మన దేశం రావద్దు, మన లోకాలు రావద్దు. ఈ భగవంతుడు ఉన్నాడు, ఎవరికి ఏమి కాదు. అదే రీతిగా మన స్వామిని వీధి వీధిలో తిరుగుతూ పోతున్నాము. అరొట్ట పూజస్తాం ఈరోజు. అందరు సర్వే జన సఖినభవంతు. లోక కళ్యాణం కావాలి. ప్రతి ఒక్కరూ న్యాయ ధర్మం ఉండండి. గోమాతను పూజించుకోండి, తల్లిదండ్రులు పూజించుకోండి. అదే రీతిగా ఉంటే మాకు ఏ దోషం కూడా రాదు. సర్వే జన సఖినభవంతు. స్వామి మహాపడి పూజ ఉంటుంది. రాత్రి 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాము. మధ్యాహ్నం అష్టాభిషేకం ఉంది. ప్రతి ఒక్క స్వాములు రాండి, అందరు సేవ చేసుకోండి. స్వామి పరిపూర్ణ అనుభూతి స్వీకరించుకోండి. అయ్యప్ప యథావిధిగా చేసి మనం ప్రతి డిసెంబర్ 27 మండల పూజ జరుగుతుంది. అదే రీతిగా చేసుకుంటూ పోతున్నాము. అందరు భక్తులు రావాలని ప్రార్థిస్తున్నాం. అయ్యప్ప కుంకుమ పూజలు ఉన్నాయి. కుంకుమ పూజ పెట్టలేదండి, అంత భయపడుతుంది కదా. అష్టాభిషేకము, తీర్థప్రసాదము, ఇక అన్ని వచ్చిన భక్తులకు ఏది లోటు లేకుండా ఉన్నది. అందరూ రావాలి. స్వామి శరణమయ్యప్ప. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక కళ్యాణమస్తు. చాలా బాగా మండల పూజ కార్యక్రమం జరుగుతుంది. దానికి అందరూ ఆహ్వానితులే. ఈ మండల పూజ మహోత్సవంతో కరోనా నివారణ కావాలి. మన గురుస్వామి సంకల్పం, రాజు గురుస్వామి సంకల్పం, రాజు గురుస్వామి స్వామి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్, నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో వామపక్ష నేతల ఆందోళన. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. భద్రాద్రిలో ఘనంగా సిపిఐ 96వ వార్షికోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసిన సిపిఐ నేతలు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ. 531 గృహాల నిర్మాణానికి హోంమంత్రి సుచరిత శంకుస్థాపన. రాజన్న సిరిసిల్లలో ఘనంగా అయ్యప్ప శోభయాత్ర. ఆటపాటలతో హోరెత్తించిన అయ్యప్ప స్వాములు. నమస్కారం.